సార్ మామూలుగా హెల్దీ డాగ్ బైట్ చేసినప్పుడు రాబీస్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అవసరమా? డాగ్ అనేది చూడ్డానికి హెల్తీగా కనిపించినప్పటికీ రేబీస్ వైరస్ ని క్యారీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రేబీస్ వైరస్ డాగ్ కి సోకిన తర్వాత 5 నుంచి 10 రోజుల వరకు డాగ్ లో ఎలాంటి లక్షణాలు కనబడవు. ఈ అసింటోమేటిక్ స్టేజ్ లో డాగ్ సెలైవాలో వైరస్ క్యారీ అవుతుంది. తద్వారా ఆ డాగ్ ఎవరినైనా బైట్ చేసినప్పుడు ఆ వైరస్ వారికి సోకే ప్రమాదం ఉంది. సో డాగ్ హెల్దీగా కనిపించింది అన్న కారణంతో వ్యాక్సిన్ తీసుకోకుండా ఎప్పుడూ ఉండకూడదు. హెల్దీగా కనిపించినప్పటికీ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ కి ముందుకు వెళ్ళాలి. డాగ్ చిన్నగా స్క్రాచ్ చేసినప్పుడు అయినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా? డాగ్ బైట్ ఇంజురీస్ ని మనం 3 కేటగిరీస్ గా విభజించవచ్చు. సివియారిటీ ప్రకారం కేటగిరీ 1 నుంచి 3 కేటగిరీ వరకు విభజిస్తాం. కేటగిరీ 1 అంటే ఇంటాక్ట్ స్కిన్ పైన డాగ్ లిక్ చేయడం లేదా ఎనిమల్స్ ని డాగ్ లేదా క్యాట్ ని ఫీడ్ చేయడం. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు, మనం రీఅజూరెన్స్ ఇస్తే సరిపోతుంది. కేటగిరీ 2 అంటే స్క్రాచ్ చేయడం లేదా మైనర్ అబ్రాషన్స్ వితౌట్ బ్లీడింగ్, అంటే బ్లీడ్ అవ్వకుండా చిన్న చిన్న స్క్రాచెస్ స్కిన్ బ్రేక్ అయినప్పుడు దాన్ని కేటగిరీ 2 లాగా చెప్తాం. సో ఈ కేటగిరీ 2 ఇంజురీస్ లో వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 3 వూండ్స్ అంటే ఎనీ వూండ్ విత్ బ్లీడింగ్, అంటే స్కిన్ ను పెనట్రేట్ చేస్తూ వెళ్ళిన బ్లీడింగ్స్ అన్నిటినీ మనం కేటగిరీ 3 లాగా చెప్తుంటాం. లేదా స్కిన్ కి ఏదైనా చిన్న పుండులాగా అయ్యి లేదా స్కిన్ బ్రేక్ అయినప్పుడు ఆ బ్రేక్ అయిన స్కిన్ పైన డాగ్ వచ్చి లిక్ చేసినా కానీ అది కేటగిరీ 3 లాగా తీసుకుంటాం. మ్యూకస్ మెంబ్రెయిన్స్ మౌత్ లో కానీ నోస్ లో కానీ ఐస్ లో కానీ డాగ్ సెలైవాతో కంటామినేట్ అయినా కానీ దాన్ని కేటగిరీ 3 వూండ్ లాగా తీసుకుంటాం. ఈ కేటగిరీ 3 వూండ్స్ లో మనం కంప్లీట్ రేబీస్ వ్యాక్సినేషన్, ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ ఏఆర్వి అనే 2 రకాల వ్యాక్సిన్స్ కూడా ఇస్తుంటాం. మామూలుగా పెట్ డాగ్స్ కరుస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా వ్యాక్సినేషన్ అవసరమా? పెట్ డాగ్ కరిచినప్పుడు వ్యాక్సిన్ అవసరమా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మంది మా డాగ్ యాజ్ పర్ షెడ్యూల్ వ్యాక్సినేట్ అయింది, సో మాకు వ్యాక్సిన్ అవసరం లేదు అన్న విధంగా వాదిస్తుంటారు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పెట్ డాగ్ బైట్లో కూడా మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. పెట్ డాగ్ ఇచ్చే వ్యాక్సిన్ ఆ పెట్ డాగ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే, కానీ మన ప్రొటెక్షన్ కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేటెడ్ డాగ్ బైట్ చేసినప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా? డాగ్స్ కాకుండా వేరే అనిమల్స్ బైట్ చేసినా వ్యాక్సిన్ అవసరమా? డాగ్ కాకుండా ఇంకా ఏదైనా అనిమల్స్ బైట్ చేసినా కానీ తీసుకోవాలంటే క్యాట్ కూడా తీసుకోవచ్చు, అదర్ మ్యామ్మల్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎనీ వైల్డ్ ఎనిమల్ బైట్ ఎక్స్పోజర్ని కేటగిరీ 3 లాగా భావించి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాట్స్ల విషయానికి వస్తే మన ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం బ్యాట్ ఎక్స్పోజర్, మన ఇండియాలో బ్యాట్ ద్వారా ట్రాన్స్మిట్ అయిన కేసెస్ చాలా రేర్ అని చెప్పొచ్చు. సో బ్యాట్ ఎక్స్పోజర్కి మన ఇండియాలో రేబీస్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. మనం మామూలుగా డాగ్ బైట్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, వెళ్ళే సమయంలో మధ్యలో ఇంట్లో చేసుకునేది ఏమైనా ట్రీట్మెంట్ మనం సొంతంగా ఏమైనా ఉంటుందా? మంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు. హాస్పిటల్కి వచ్చే ముందు మీరు చేయగలిగే అత్యుత్తమమైన చికిత్స ఏంటంటే డాగ్ కరవగానే ఆ కరిగిన ప్రదేశాన్ని ఒక ట్యాప్ వాటర్ కింద పెట్టి ఒక 10 మినిట్స్ అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత సోప్ లేదా యాంటీసెప్టిక్ సొల్యూషన్తో శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ ఫ్లష్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ఆ వైరస్ అనేది ఫిజికల్గా రిమూవ్ చేయబడుతుంది. రేబీస్ కి ఎన్ని రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి? రేబీస్ లో 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటాయి. ఏఆర్వి అని ఉంటుంది, యాంటీ రేబీస్ వ్యాక్సిన్, అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఈ ఏఆర్వి అనేది యాక్టివ్ ఇమ్యునైజేషన్ ని ప్రోత్సహిస్తుంది. ఇంజెక్ట్ చేసిన తర్వాత రేబీస్ డెడ్ సెల్స్ అనేటివి మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తూ మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. ఏఆర్వి తీసుకోవడం ద్వారా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి మినిమం 1 వీక్ టైం పడుతుంది. సో ఈ లోపల ఆ వైరస్ అనేది రిప్లికేట్ అవుతూ మన నర్వ్స్ ని అటాచ్ చేస్తూ బ్రెయిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం కేటగిరీ 3 వూండ్స్ లో ఏ బైట్స్ అయితే స్కిన్ ని పెనిట్రేట్ చేస్తూ లోపల వరకు వెళ్ళాయో, సో అలాంటి ఇంజురీస్ లో ఏఆర్వి అంటే ఈ 7 days గ్యాప్ ఆఫ్ యాంటీబాడీ డెవలప్మెంట్ ని మనం కవర్ చేయడానికి డైరెక్ట్ యాంటీబాడీస్ నే మనం వూండ్ దగ్గర ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. సో అలా చేయడం ద్వారా వూండ్ దగ్గర అటాచ్ అయి ఉన్నటువంటి వైరస్ రిప్లికేట్ అవ్వకముందే ఆ యాంటీబాడీస్ అనేటివి ఆ వైరస్ ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య వ్యాక్సిన్ తీసుకున్నా కానీ రాబీస్ వస్తుందని న్యూస్ లో చూస్తూ ఉంటాం. 100% వ్యాక్సిన్ అనేది ప్రొటెక్షన్ ఇవ్వదా? ఈ మధ్య వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మనకు రేబీస్ సోకిందని మనం న్యూస్ లో చూడడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ అది కంప్లీట్ వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం వల్లనే అయి ఉంటుంది. కంప్లీట్ వ్యాక్సినేషన్ యాజ్ పర్ మనం కేటగిరీ ఆఫ్ ఇంజురీ లాగా తీసుకుంటే కేటగిరీ 3 ఇంజురీస్ లో ఇమ్యునోగ్లోబులిన్స్ తో పాటు ఏఆర్వి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి కేటగిరీస్ లో మనం ఓన్లీ రేబీస్ వ్యాక్సిన్ ఏఆర్వి ఇచ్చి
లోకల్ ప్రొటెక్షన్ కి అవసరమైనటువంటి యాంటీబాడీస్ ఇవ్వకపోవడం వల్ల బహుశా రేబీస్ వారికి సంభవించి ఉండవచ్చు. కుక్క కరిచినప్పుడు కుట్లు వేయచ్చా లేదా సార్? డాగ్ బైట్ లో కుట్లు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కుట్లు వేసేటప్పుడు మనం ఆ నీడిల్ ని స్కిన్ ద్వారా పెనిట్రేట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఆ స్కిన్ లో ఉన్నటువంటి ఆ వైరస్ ని మనం డీప్ గా పంపించినట్టు అవుతుంది. తద్వారా రేబీస్ వ్యాప్తికి మనం ప్రోత్సహించినట్టు జరుగుతుంది. ఒకవేళ వేయాల్సిన అవసరం వస్తే కనుక మనం యాంటీ రేబీస్ యాంటీబాడీస్ ని మనం లోకల్ గా ఇంజెక్ట్ చేసిన తర్వాత కొన్ని గంటలు ఆగిన తర్వాత మాత్రమే మనం కుట్లు వేయాల్సి ఉంటుంది. ఒకసారి వ్యాక్సిన్ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఫ్యూచర్ లో మళ్ళీ డాగ్ కరిస్తే వ్యాక్సిన్ తీసుకోవాలా అవసరం లేదా? ఒకసారి రేబీస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు మళ్ళీ డాగ్ బైట్ కి గురైనట్లయితే వాళ్ళు కంప్లీట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా అంటే యాంటీబాడీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ బూస్టర్ డోసెస్ కేవలం బూస్టర్ డోసెస్ 3rd డే రోజు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ వ్యాక్సినేషన్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా రేబీస్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం మీరు డాగ్ కరిచిన వెంటనే మీకు రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి అన్న అవగాహన లేకపోవడం లేదా కంప్లీట్ వ్యాక్సినేషన్ తీసుకోలేకపోవడం. మీరు కుక్క కాటుకు గురైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి దానికి ఎక్స్పోజర్ ఏ విధంగా ఉంది, కేటగిరీ 1లో ఉందా, కేటగిరీ 2లో ఉందా, కేటగిరీ 3లో ఉందా చూసుకొని దాని ప్రకారం షెడ్యూల్ని పూర్తి చేయగలరు. కేటగిరీ 2 ఇంజురీస్లో మనం ARV యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని ఇస్తుంటాం. ఇది స్కిన్లో ఇవ్వచ్చు లేదా మజిల్లో ఇవ్వచ్చు. 5 లేదా 4 ఇంజెక్షన్స్ ఒక మంత్ డ్యూరేషన్లో తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ దగ్గర డేట్స్ రాసుకొని మరి ఆ డేట్స్లో వచ్చి కోర్స్ ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. కేటగిరీ 3 ఇంజురీస్లో ఈ 5 ఇంజెక్షన్స్తో పాటు మనం యాంటీబాడీస్ కూడా ఊండు దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత నుంచి మనం కుక్క కాటుకు వ్యాక్సిన్ దెబ్బ అనే సామెతకు మనం ముందు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.